హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ ఫ్రాక్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కటింగ్ స్టిచ్చింగ్ కాకపోయినా మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ నచ్చుంటే లైక్ చేయండి. మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి మెసేజ్ రూపంలో. అయితే ఇంతకుముందు షార్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను కదా, దీని గురించి కాస్ట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గెస్ చేయమని. మన వాళ్ళు చాలామంది చాలా దగ్గరికి వచ్చారండి, కాస్ట్ అయితే గెస్ చేశారు. మీకు క్లియర్గా ఎంత అయింది, ఎన్ని మీటర్స్ అయింది క్లియర్గా చెప్తూ కూడా, అలాగే మనం టైలరింగ్ నేర్చుకోవడం వల్ల మనకి ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా ఎంత ప్లస్ అవుతుంది, అంతేకాకుండా మనం చూసిన ప్రతి క్లాత్ కొనేసి మనం మనీ వేస్ట్ చేయకుండా ఎలా ఆలోచించవచ్చు అన్నది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో షూట్ చేయడానికి అయితే నాకు టైం లేదండి. ఇది అలాంటి సిచ్యువేషన్లో స్టిచ్ చేయాల్సి వచ్చింది ఈ డ్రెస్సు. అయితే స్టార్ట్ చేశాను, కొంచెం కటింగ్ షూట్ చేసే టైంకి కరెంటు పోవడము, కొంచెం అట్లా కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్స్ రావడము, టైం లేదు అనేసి నాకు కొంచెం ఇబ్బంది అయ్యి నేను షూట్ అయితే చేయలేదన్నమాట. పూర్తిగా అయితే మీకు కటింగ్ అయితే షేర్ చేయలేదు. కానీ తప్పకుండా నేను ఒక ప్లాన్, ఒక డిజైన్ అయితే డ్రా చేసుకొని ఈ డ్రెస్సు స్టార్ట్ చేశాను. కానీ అవుట్పుట్ ఫ్యూచర్ వీడియోస్లో మీకు నేను ఖచ్చితంగా మీకు కటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బేస్ చేసి ఇంకా వేరే మంచి మోడల్ కూడా. ఓకే, నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, సహజంగా కొంతమంది ఆడవారు ఏం చేస్తారంటే టైలరింగ్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మనం ఫినిషింగ్ వైపు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏదో నేర్చుకున్నాం కుట్టాం కదా అనుకునే కేటగిరీ కొంతమంది ఉంటారు. కొంతమంది నీటి ఫినిషింగ్ తోటి చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారండి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పటికీ ఒకప్పుడు ఫీల్ ఏంటంటే జెంట్స్ కుడితేనే ఫినిషింగ్ బాగుంటుంది, ఓన్లీ బోటిక్స్లో కుడితేనే డ్రెస్సెస్ అనేది డిజైనర్ వేర్గా అవుట్పుట్ వస్తాయన్న థింకింగ్ ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు చాలా వరకు చాలా చేంజ్ అయింది ఆ ఒపీనియన్ అనేది. ఎందువల్ల అంటే మనం అలా మార్చుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి జెంట్స్కి ఓన్లీ జెంట్సే ఫినిషింగ్ కాదు, లేడీస్ కూడా ఇస్తారనే ఒపీనియన్కి ఇప్పుడైతే చాలా మార్పు వచ్చింది. దానికి కారణం మన ఆడవారే. ఏదైనా అనుకుంటే దాన్ని అవుట్పుట్ ఫినిషింగ్ చూపించగలము అనే పట్టుదలతో నేర్చుకుంటున్నారు. అలాగే ప్రజెంట్ నేర్చుకున్న వారికి నేను అదే చెప్తున్నాను, మీరు డ్రెస్ డిజైన్ చేయాలి అని అంటే ఎక్కువ డిజైనర్ వే డ్రెస్సులు అయితే బోటిక్కే వెళ్దాము, అమ్మో మనం కుట్టలేమో ఏమో అని మాత్రం అస్సలు ఆలోచించొద్దు. అసలు మీరు తక్కువ బడ్జెట్లో క్లాత్ తీసుకోండి, మనం కుట్టగలము, ఎందుకు కుట్టలేము అని ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. మీరైతే నీట్గా అయితే బోటిక్ లెవెల్లో డ్రెస్ అవుట్పుట్ అనేది మీరు రెడీ చేయొచ్చు. బోటిక్ అంటున్నారు, బోటిక్కి మనకి ఏంటి డిఫరెన్స్ అని మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు. చెప్తానండి. అదే కదా ఫినిషింగ్ ఏంటి అంటే, మనం నెక్ లోడింగ్ పద్ధతిలో నెక్స్ వేయడం కానీ, మనం ఒక మోడల్ మైండ్లో అనుకున్నాక ముందు పేపర్ మీద డ్రా చేసేసుకొని అవుట్పుట్ తెచ్చి మనం చూపించడమే బోటిక్ లెవెల్ అనేది మీనింగ్ అనమాట. అదేవిధంగా మనం ఒక టైం అనేది పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫినిషింగ్ తోటే వర్క్ కూడా కంప్లీట్ చేయగలే శక్తి మనం ఇంప్రూవ్ అయ్యి ఉంటాం అనమాట. మనకి చేయంగా అలవాటైపోతుంది. ఈ డ్రెస్ని స్టార్ట్ చేసి ఎండ్ చేసే టైంకి నాకు కరెక్ట్గా 3 అవర్స్ టైం పట్టింది. ఎందుకు అంత టైం పట్టింది అని అంటే, నాకు మధ్యలో కరెంటు పోవడం రావడం, ఫోన్స్ రావడం, వాటికి మళ్ళీ అటెండ్ చేసుకుంటూ ఉండడము. నేను ఇది కొరియర్ చేయాల్సి వచ్చింది. పాప ఉండే కాలేజీకి కొరియర్ లేదండి, ఓన్లీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఇలాంటివి ఉంటాయి. ఇంకా వేరే వెబ్సైట్ కానీ వేరేవైతే అస్సలు కొరియర్ ఆప్షన్ లేదనమాట. అయితే నేను రిక్వెస్ట్ మేరకు వేరే వాళ్ళకి కొరియర్ ఆఫీస్ నుంచి కొరియర్ చేయించి, అక్కడ వేరే వాళ్ళని మళ్ళీ మాట్లాడుకొని వాళ్ళకు ఒక 200 ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పించి అక్కడి నుంచి కొరియర్ చేయించాల్సిన ప్రాసెస్ జరిగింది. కాబట్టి నేను కొంచెం అది త్వరగా పంపించాలి అనే ఇదిలో ఫాస్ట్గా స్టిచ్ చేయడం జరిగిందనమాట. అసలు యాక్చువల్ నేను అనుకున్నది వేరే డ్రెస్సు, అంటే ఈ క్లాత్ తోటే వేరే డిజైన్ అనుకున్నాను. కానీ నాకు టైం తక్కువ వల్ల ఇలా చేశాను. నేను అనుకున్న థర్డ్ డిజైను మీకు ఫ్యూచర్ వీడియోస్లో బోటిక్ స్టైల్లో ఎట్లా అన్నది మీకు పేపర్ మీద డ్రా చేసి కటింగ్ స్టిచ్చింగ్ కూడా షేర్ చేస్తాను. అది వదిలిపెట్టాను అనమాట. అది రెడీ చేసి నేను అది మళ్ళీ మైండ్లో అనుకున్నది రెడీ చేస్తేనే నాకు ఒక సాటిస్ఫాక్షను. ఓకే, ఇది కాకుండా నేను ఈ వీడియోలో ఏం కన్వే చేయాలనుకుంటున్నానంటే, మీరు టైలరింగ్ నేర్చుకుంటే మీకు ఫస్ట్ ప్లస్ అవుతుంది ఏంటి, మీ పిల్లల బట్టలు మీరు స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో. అంతేకాకుండా మీరు ఇంకొక స్టెప్పు ఎదిగే కొంది ఫస్ట్ ఫ్రెండ్ సర్కిల్లో స్టిచ్ చేయగలరు, తర్వాత అవుట్ సైడు కస్టమర్స్కి స్టిచ్ చేయగలరు. ఇంతవరకు వెళ్తామని అందరికీ తెలుసు. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే మీరు ఒకరికి నేర్పగలే స్టేజ్కి వెళ్ళగలరు.
ఇన్ని విధాలుగా మనం టైలరింగ్ నేర్చుకుంటే ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ఒక డ్రెస్సు డిజైన్ చేయాలి మన పిల్లలకి కానీ ఎవరికైనా కానీ అన్నప్పుడు కస్టమరు ఒక బడ్జెట్ మనకు చెప్పినప్పుడు అలా తీసుకునేది ఒక విధానము. మనమే మన పిల్లలకి తక్కువ ఖర్చులో అవ్వాలి అని అనుకున్నప్పుడు కొంతమంది ఏం ఆలోచిస్తారంటే క్లాత్ సెలెక్ట్ చేసుకునే దాంట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా కాకుండా మనం క్లాత్ తక్కువ తీసుకోవాలి, మనం రెడీ చేసిన తర్వాత డ్రెస్ అనేది హుందాగా కనిపించాలి అన్న కాన్సెప్ట్తో మీరు ఆలోచించి చెయ్యండి. మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో నమ్మండి నన్ను. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనం డ్రెస్కి మొత్తం క్లాత్కే పెట్టేసామనుకోండి, ఓకే స్టిచ్చింగ్ మనమే చేస్తాం కాబట్టి మనకి మనీ అనేది సేవ్ అవుతాయి. కానీ అందులో కూడా మనం తక్కువకి ఇంకొంచెం తక్కువగా ఆలోచించి అవుట్పుట్ వచ్చేసి గ్రాండ్గా వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకొని ఆ మిగిలిన మనీతోటి మనం మన పిల్లలకి ఏదో ఒక గిఫ్ట్ రూపంలో, లేదు మన పిల్లల పేరు మీద ఎవరికన్నా సహాయం చేస్తే డ్రెస్ వేసుకున్న సాటిస్ఫాక్షన్ అవుతుంది, అంతే గ్రాండ్గా రెడీ అవుతుంది, మనకి మనీ కూడా సేవ్ అయ్యి మనం ఇంకొక రూపంలో ఉపయోగపెట్టిన వారం అవుతాం అనమాట. ఇలాగా ఎంతమంది ఆలోచిస్తారు అన్నది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఇలా ఆలోచిస్తాను కాబట్టి ఎంతో కొంతమందికి అయినా హెల్ప్ అవుతుంది కదా, అలా ఆలోచించి మీరు సెట్ చేసుకుంటారని ఇలా ఆలోచిస్తున్నాను. అదే కనుక స్టిచ్చింగ్ చేయించుకునేవారైతే వాళ్ళకి ఎక్స్ట్రా కూడా డ్రెస్కి స్టిచ్ చేసినందుకు ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. మనకి ఎక్స్ట్రా ఛార్జ్ లేదు కాబట్టి మనం ఆ ఉన్నంతలో మనం ఇంకొకటి ప్లాన్ చేయాలి అన్నప్పుడు డ్రెస్కి తగ్గించుకొని, అంటే క్లాత్కి తగ్గించుకొని అదే విధంగా అలా అని మనకి అవుట్పుట్ అదే విధంగా రెడీ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అన్నది మీకు పేపర్ మీద డ్రా చేసి నేను చూపిస్తానండి. ఇదిగోండి కొరియర్ ఆఫీస్కి ఫాస్ట్గా ఇప్పుడు నేను ఇంకా ప్యాక్ చేయాలనేసి ఇక్కడ నేను కింద పీకో అయితే నేనే వేసేస్తున్నానులేండి, ఇంకా త్వరగా టైం అయిపోతుందనేసి. ఇది ఇంకా రెడీ అయిపోయింది. ఇది కరెంటు కూడా పోతే బయట నాకు కనిపించట్లేదు అనేసి మళ్ళీ లోపలికి మిషన్ సెట్ చేసుకొని వేసేస్తున్నాను. ఇంత కష్టపడినా కానీ ఆ అవుట్పుట్ అనేది పంపించిన తర్వాత, వేసుకున్న తర్వాత పాప నవ్వుతూ ఆ ఫీలే నాకు హ్యాపీ అనమాట. ఎంత కష్టపడినా కూడా ఇదే ఫీలు కస్టమర్ వేసుకొని కూడా పిక్ పంపిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ప్రతి ఒక్క టైలర్ కూడా నాలా ఎంతమంది ఆలోచిస్తున్నారు. అలాగే ఎలా బడ్జెట్ వేసుకొని నేను డ్రెస్ అనేది డిజైన్ చేశాను, ఎంత కాస్ట్ పడింది అనేది పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగోండి మీకు పట్టిన క్లాత్, అలాగే ఆ క్లాత్కి రేట్స్తో సహా మీకు ఇక్కడ క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేనైతే దీనికోసం శారీ తీసుకున్నాను అనమాట. ఇది మల్టీ కలర్ పర్పస్గా, మల్టీ కలర్ ఉంది కదా అనేసి శారీ తీసుకున్నాను. అలాగే దీనికి షైనింగ్ సాటిన్ వేసాను అనమాట. అప్పుడే మనకి ఆ డ్రెస్ అనేది లోపల నుంచి షైన్ అవుతుంటుంది. అయితే డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ శారీ వచ్చేసి నాకు 250 రూపీస్ అనేది పడిందనమాట. ఇది ఫుల్ శారీ 5.5 మీటర్. దీనికి బ్లౌజ్ రాలేదు, ఆపోజిట్ బ్లౌజ్ పేరప్ చేసుకొని వేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇది తీసుకొని ఒక 8 మంత్ 1 ఇయర్ అవుతుంది. నేను అట్లా పక్కన పెట్టేసుకున్నాను. క్లాత్ అయితే సెట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. 250 మెయిన్ శారీ అయిందనమాట. దానికి నేను బ్లాక్ కలర్ అనేది బాడీకి వేసాను కదా, అది వచ్చేసి 80 సెంటీమీటర్ సరిపోయింది. నేను 80 సెంటీమీటర్ తీసుకున్నాను. ఎందుకోసం అంటే హ్యాండ్స్కి వచ్చేసి శారీలో క్లాత్ పెడుతున్నాను కాబట్టి ఓన్లీ 80 రూపీస్. అది సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి బ్లాక్ కలర్ క్లాత్, అది వచ్చేసి నాకు 80 పాయింట్స్ 160 పడింది. అంటే మీటరు 200 చేంజ్ ఉందిలేండి. అట్లా లైనింగ్ వచ్చేసి సాటిన్ వేసాను కదా, 4 మీటర్ పట్టింది సాటిను. మీటర్ 50 కాడికి 200. అలాగే బాడీకి కాటన్ వేసాను కదా, అది వచ్చేసి 40 రూపీస్ పడింది. కాటన్ వచ్చేసి 80 పాయింట్స్. నెక్స్ట్ దానికి నేను బాడీకి ప్యాచ్ లాగా ఫ్లవర్ డిజైన్ వేసాను కదండి, గోల్డ్ కలర్ది, అది వచ్చేసి 50 రూపీస్ పడింది. ఇప్పుడు మనకి టోటల్ కూడా చూడండి 700లో మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఎవరికి? ఒక టైలర్కి. అంటే మనమే స్టిచ్ చేసుకుంటాం కాబట్టి 700 రూపీస్లో మనం డ్రెస్ అనేది బోటిక్ స్టైల్లో అవుట్పుట్ అనేది తీసుకురాగలిగాము. ఎందువల్ల? మనం వర్క్ నేర్చుకోవడం వల్ల. నేర్చుకున్న వర్క్ని మనం ఆలోచించుకొని తక్కువ బడ్జెట్లో మనం డిజైన్ చేసుకుంటే ఇలా పడుతుంది. ఇదే మనం క్లాత్కి ఎక్స్ట్రా పెట్టినా కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రా అవుతుంది. అలాగా వేరే వర్క్స్ చేయించుకుంటే అట్లాగా నేను ఎలా థింక్ చేస్తా అన్నది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ అందరిని ఇలాగే ఆలోచించండి అని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది, మనం పలానా క్లాత్ తీసుకొని అదే స్టిచ్ చేసుకోవాలి అని. అలా అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను ఆలోచించేవే ఇది, నేను ఇట్లా ఆలోచిస్తాను. ఇది తీసుకొని మీరు ప్లస్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదు మాకు ఒక ఆశ, మేము ఇంత బడ్జెట్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు టోటల్గా 700 అయింది కాబట్టి మనం స్టిచ్ చేసుకుంటే, అదే మనం
లైట్గా ఏదో టైలరింగ్ టచ్ ఉంది, మనం భయపడుతూ ఆగిపోయి మనకి అరే మన పాపకి అవుట్పుట్ బోటిక్ లెవెల్లో రాదులే అనేసి మీరు ఆగిపోతే బోటిక్స్లో స్టిచ్ చేసుకోవాలంటే ఈజీగా 1000 రూపీస్ అయితే ఈ టైప్ ఆఫ్ డ్రెస్కి కంపల్సరీగా తక్కువే నేను ఇంకా చెప్పింది 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు చూసారు కదా, నేను నడుము దగ్గర కట్ వర్క్ పెట్టాను, ప్యాచ్ పెట్టేశాను, అట్లా హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ మీకు హ్యాండ్స్ పెట్టాను, కింద అంబరిల్లా కట్. ఈ స్టైల్ స్టార్టింగే 1000 కాడి నుంచి ఉంటుంది. మనం ఇంట్లో అయితే కొంచెం తక్కువే తీసుకుంటాము, అది డిపెండ్ ఏరియాని బట్టి కుట్టే పర్సన్ బట్టి ఉంటుంది కదా అట్లా. ఇప్పుడు ఇక్కడ నేను సేవ్ చేసి ఇప్పుడు 1000 వేసుకోండి ఎగ్జాంపుల్, 1700 మనం 1000 సేవ్ చేసాం కదా. ఇక్కడ ఈ 1000 సేవ్ చేసాము ఎందుకు, మనం వర్క్ నేర్చుకున్నాము, నేర్చుకున్న దాన్ని ధైర్యంగా స్టిచ్ చేసాము. అది మన పిల్లలే కాబట్టి మన పిల్లలు మనం ఇన్ కేసు కొంచెం అటు ఇటు అయినా వేసుకుంటారని ముందు స్టెప్ వేయండి, వేస్తే వాళ్ళు రొటీన్ అలవాటు అయిపోతారనమాట మనం స్టిచ్ చేసింది వేసుకోవడానికి. ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ మనం సేవ్ చేసి తక్కువ బడ్జెట్లో స్టిచ్ చేసామనుకోండి, ఈ మిగిలిన అమౌంట్ని మన పిల్లల కోసమే వేరే దానికి మనం ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. ఖర్చు అనంటే ఇలా మనం అలవాటు చేస్తే వాళ్ళు లగ్జరీగా మనకి ఇంత డ్రెస్ అయితే నేను వేసుకుంటాను, నాకు అలాంటి డ్రెస్ కొనివ్వండి, ఇలాంటి డ్రెస్ కొనివ్వండి అని డిమాండ్ చేయరు. మనం ఇలా వెళ్ళిపోతే మనం ఒక్కసారి హైలో కొనిచ్చేసి మళ్ళీ ఒకసారి లోలోకి వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, పిల్లలు చిన్నపుచ్చుకుంటారు. అలా కాకుండా మన బడ్జెట్ ఇదని ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే పిల్లలు కూడా అలాగే అలవాటు అయిపోతారన్నది నా కాన్సెప్టు. ఇప్పుడు ఈ సేవ్ చేసిన మనీతోటి మనం ఇంకొకటి ప్లాన్ చేయొచ్చు, డ్రెస్ కాకపోయినా ఇంకొకటి యూస్ఫుల్ అయింది వేరే దానికి యూజ్ చేయొచ్చు అనమాట. నేనేం యూజ్ చేశాను, మా పాపకి నేనేం గిఫ్ట్ చేశాను అన్నది మీరు గెస్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అట్లాగే గిఫ్ట్లు ఇచ్చేసి మనం అలవాటు చేయాలని కాదు, కానీ అది ఏ రూపంలో నేను మా పాపకి హ్యాపీ మూమెంట్ అనేది క్రియేట్ చేశాను అన్నది మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను, షార్ట్ వీడియోలో అయినా. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మీకు ఇలా బడ్జెట్ ప్లాన్ చెప్పానుగా, చెప్పిన తర్వాత కూడా ఇందులో కూడా మనకి ఇంకో ప్లస్ ఉందండి. ఇప్పుడే టైలరింగ్ నేర్చుకునేవారైతే మనకి ఇదిగోండి అంబరిల్లా కట్లో సైడ్ క్లాత్ ఇంత క్లాత్ మిగిలిపోతుంది. ఒక 2-3 ఇయర్స్ పాపకైతే మళ్ళీ ఫ్రాక్ వస్తుంది, చక్కగా లేయర్ ఫ్రాక్ కుట్టొచ్చు, ఇంత క్లాత్ ఉండిపోతుంది అనమాట. మీకు నేర్చుకుంటూ ఉండుంటే కనుక మీరు వీటి మీద ట్రైల్ వేయచ్చు. లేదు అంటే మనం నేర్చుకునే వారికి ఈ క్లాత్ ఇచ్చేసి ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అది హెల్ప్ అనకూడదు, ఎంతో కొంత ట్రై చేయమని జస్ట్ స్ట్రైట్ పీసెస్గా కట్ చేసి ట్రై చేయమని ఇచ్చేస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు ఒక వర్క్ నేర్చుకొని. లేదు మీరు బర్త్డేకే వెళ్తున్నారనుకోండి, చిన్న పిల్లలు ఎవరైనా బర్త్డేకి చక్కగా మంచి మోడల్గా ఇలాంటి క్లాతులతోటి వాళ్ళకి లోపల బాడీకి కాటన్ వేసేసి చక్కగా డిజైన్ చేసిస్తే మనం అందులో ఒక గిఫ్ట్ కూడా ఇచ్చినట్లు మనకి మంచి సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఆ వేసుకున్న పర్సన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ముందు చిన్నపిల్లలకి కుట్టిస్తే వాళ్ళ మొహంలో ఉండే ఆనందం అది అంతా ఇంత చెప్పలేమండి. పేరెంట్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళ చిన్నపిల్లలకి మనం స్టిచ్ చేసిస్తే. ఇవన్నీ కూడా మనకి మనీతో కొన్ని వస్తాయి, కొన్ని మనం మనీతో కంపేర్ చేయడానికి అవ్వదు. అదనమాట నాకు అనిపించింది, మీకు చెప్పాలనుకున్నది ఇది. ఇందులో మీకు హెల్ప్ అయింది. మేము కూడా ఇలాగే బడ్జెట్ ప్లాన్ చేసుకొని మేము వర్క్ చేస్తాం అక్క, భయపడకుండా స్టిచ్ చేస్తాము. లేదు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్న వారైనా సరే మీరు మంచిగా ఇలా ఆలోచిస్తారని అనిపించి నాకు పాజిటివ్గా మీరు తీసుకొని మంచిగా సెట్ చేసుకుంటారని ఈ వీడియో కన్వే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఇంత బడ్జెట్లో నేను ప్లాన్ చేస్తాను. ఎప్పుడు కూడా 1000 అబోవ్ అయితే నేను ఎప్పుడూ తీసుకోలేదు. ఒక ట్రెడిషనల్ వే, ఒక సందర్భం అని ఉంటుంది కదా, ఆ ట్రెడిషనల్ వే అప్పుడు మాత్రమే నా ఈ బడ్జెట్ క్రాస్ అవుతుంది అంతే. 1 టైం 2 టైమ్స్, అది కూడా ఎప్పుడూ తీసుకోను. ఎప్పుడో ఒక 1 టైం కొన్ని సందర్భాలను ఉంటాయి కదా, ఆ సందర్భంలో మాత్రమే నాది బడ్జెట్ క్రాస్ అవుతుంది. నాదైతే ఇది 1000 బడ్జెట్. ఎప్పుడైనా నేను 1000 లోపే డిజైన్ చేశాను ఇప్పటి వరకు, ఇన్ని ఇయర్స్లో కూడా. ఓకే, నా అనుభవాల్ని మీతో షేర్ చేశాను. ఇందులో ఏమన్నా మైనస్ ఉంటే నాకు చెప్పండి, పర్వాలేదు. టోటల్ అమౌంట్ అయితే ఇంత అయింది. మన వాళ్ళు చాలామంది గెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఇంకేమన్నా సలహాలు సూచనలు ఉంటే కూడా నాకు ఇవ్వండి, నేను కూడా తెలుసుకుంటాను మీ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏమనుకుంటున్నారు అన్నది మెసేజ్ రూపంలో నాకు కింద కమెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.